మక్కాలో ఒక యువకుడుండేవాడు. అతన్ని చూస్తే ఎవరికైనా అసూయ కలిగేది. మంచి కుటుంబం, అందమైన దుస్తులు, సౌకర్యవంతమైన జీవితం. మక్కాలోని యువకుల్లో అతను ప్రత్యేకంగా కనిపించేవాడు. అతని పేరు ముస్సబ్ బిన్ ఉమైర్ రదియల్లాహు అన్హు. అలాంటి జీవితాన్ని గడుపుతున్న సమయంలో మక్కాలో దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ యొక్క ఏకత్వం గురించి ప్రజలకు సందేశం ఇస్తున్నారు. ఆ సందేశం ముస్సబ్ వారి హృదయాన్ని తాకింది. ఆయన సత్యాన్ని గుర్తించారు, ఇస్లాం స్వీకరించారు. కానీ ఆయన ఇస్లాం స్వీకరించిన విషయం కుటుంబానికి తెలిసిన వెంటనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా ఆయన తల్లి తీవ్రంగా వ్యతిరేకించింది. సౌకర్యాలు పోయాయి, ఒత్తిళ్లు మొదలయ్యాయి. ఒకప్పుడు విలాసంగా జీవించిన ముస్సబ్ వారు ఇప్పుడు తీవ్రమైన కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ ఒక విషయంలో మాత్రం ఆయన వెనక్కి తగ్గలేదు. అదే తన ఈమాన్ విషయంలో. తర్వాత దైవ ప్రవక్త వారు ఆయనకు ఒక గొప్ప బాధ్యత అప్పగించారు. మదీనాకు వెళ్ళి అక్కడి ప్రజలకు